రాజకీయం అనేది ఎంతగా దిగజారాలో అంతగానూ దిగజారుతోంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం అధికారం అన్నటువంటి దానికోసం కుటుంబాలలో రేగుతున్నటువంటి చిచ్చు. సరే, దాని గురించి ఎంత మాట్లాడుకున్నా ఏదైనా ఉంటుంది. ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు గారి అల్లుడు చేసినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ముందుగా అసలు ఆయన ఏం మాట్లాడారు అన్నది విందాం. ఫస్ట్ ఆయన చెప్పినటువంటి పాయింట్, అంబటి రాంబాబు ఎంత మంచోడు కాదు అన్నటువంటి పాయింట్ ఒకసారి విందాం. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో, వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ విషయం సాధారణంగా చెప్పచ్చు, తప్పేం లేదు. అలాంటి విమర్శ చేసే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కాకపోతే ఇదిగో మా మామగారు ఈ పని చేయడం నేను చూశాను కాబట్టి అట్లాంటి వాడికి ఓటేయొద్దు, లేకపోతే మా మామగారికి సంబంధించి ఇట్లాంటి అవినీతికి పాల్పడి ఇట్లా డబ్బులు సంపాదించాడు కాబట్టి ఓటేయొద్దు అని అడగడం సహజం తప్పించి అట్లాంటిది కరెక్ట్ అవుతుంది. కానీ తిట్టేసి మా మామగారికి ఓటేయొద్దు అని చెప్తున్నాడు అంటే ఎందుకు అన్నటువంటిది మళ్ళీ క్రాస్ చెక్ చేస్తే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈయన రెండో అల్లుడట. రాంబాబు కుమార్తె కూడా డాక్టర్ అనట. భార్యతో 4 ఏళ్ళుగా వివాదం నడుస్తోంది. ఇతని మీద ఇతను చేస్తున్న అరాచకాలంటూ వేధిస్తున్నాడంటూ పిల్లలతో సహా వచ్చి రాంబాబు గారి కుమార్తె విడిగానే ఉంటుందట. ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఇప్పుడు రాంబాబు గారిని బద్నాం చేయాలంటే ఏం కావాలి అంటే ఇక్కడ అంటే మొన్న ముద్రగడ పద్మనాభం కుమార్తె, ఆమెకి వాళ్ళ నాన్న చేసిన అన్యాయం ఏముంది? వాళ్ళ నాన్న రాజకీయం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడు. వాళ్ళిద్దరు రాజకీయం చేస్తున్నప్పుడు మా నాన్న చేస్తున్న తప్పు పవన్ కళ్యాణ్ అన్నటువంటి కోణం వెంటనే పవన్ కళ్యాణ్ అమ్మాయిలు కరెక్ట్గానే అనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ అంటే కుటుంబాలలో చిచ్చు ఎవరు రేపుతున్నారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో చిచ్చు ఎవరు రేపారు? ఇప్పుడు ఈ 3 కుటుంబాల్లో చిచ్చు ఎవరు రేపారు? లేదా ఒకప్పుడు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు ఎవరు రేపుతున్నారు? కుటుంబ వ్యవస్థల గురించి అలా ఉపన్యాసాలు ఇస్తున్నాం, కానీ కుటుంబాలలో చిచ్చులు ఎవరు రేపారు, ఎవరు రేపుతున్నారు? మన కుటుంబంలోని చిచ్చులు, ఎదుటి కుటుంబాల్లోని చిచ్చులు. ఈ మాట అనగానే సూట్ కేసులు వస్తాయి. కాకపోతే పాయింట్ ఏంటంటే, నిజం చర్చ అనేది ఎప్పుడో ఒకప్పుడు జరగాలి కదా. అబద్ధం అందంగా ఉంటుంది, నిజం అనేటువంటి చేదుగా ఉంటుంది.